హైదరాబాద్ లో యువతులే టార్గెట్ గా లవ్ జిహాద్ కొనసాగుతున్నట్టుగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. కీర్తి తరహాలోనే మరింత మంది పైన ఆ పాకిస్తానీ వ్యక్తి ఫహద్ అనే వ్యక్తి వల వేశాడట. ఫహద్ వ్యవహారం పైన పోలీసులు పెద్ద ఇప్పుడు దర్యాప్తు చేపడుతున్నారు. పౌరసత్వం ఎలా పొందాడు, ఫహద్ కుటుంబ సభ్యుల యొక్క వివరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు పోలీసులు. ఇక పాకిస్తాన్ పంపించేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారట. ఆ కుటుంబం మొత్తాన్ని కూడా తిరిగి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారట. అయితే ప్రేమ పెళ్లి పేరుతో ఎంతమందిని మోసం చేశాడనేటువంటి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఇక బంజారా హిల్స్లో అరెస్ట్ అయినటువంటి ఫహద్కు 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఫహద్ని చంచల్ కూడా జైలుకు తరలించారు. ఈ నీచ్ కమీన్ కుత్తే, నేను ఇక్కడ పాకిస్తానీ వ్యక్తి అంటున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ పదాన్ని వాడుతున్నాను. పాకిస్తాన్ నుంచి డెఫినెట్గా ఎవరైనా సరే ఈ పదం డెఫినెట్గా నేను వాడతాను. మీరు దాన్ని శంకించినా, నన్ను నిందించినా, నన్ను దూషించినా కూడా పెద్దగా దాని గురించి పట్టించుకోను. సో ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటువంటి ఆలోచనలు మొత్తం ఇదే రకంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఒక హిందూ అమ్మాయిని మత మార్పిడి చేయించి పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఎన్ని చిత్రహింసల గురి చేశాడో నిన్న ఆర్టీవీతో ఆ అమ్మాయి కీర్తి, ఆ మహిళ కీర్తి మాట్లాడుతూ ఎంత ఘోరంగా తనని వేధించాడని చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పుకొచ్చింది. సో ప్రస్తుతానికి ఫహద్ని జైలుకు తరలించారు పోలీసులు, రిమాండ్ విధించారు 14 రోజుల పాటుగా. ఇక్కడితో ఆగకుండా ఇంకా ఎవరెవరితో మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు, వారి కాల్ డాటా మొత్తం తీసి సో ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది, అనేక విషయాల్లో కూడా కేవలం ఆయన ఇక్కడ ఈ మహిళకు మోసం చేశాడనే విషయమే కాకుండా ఒక పాకిస్తానీయుడు కాబట్టి యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా పక్కగా పోలీసులు తేల్చాలి.